మేబీ బడ్జెట్ సెషన్స్ లో అది చర్చకి రావచ్చు. ఇప్పుడే కాదు, అది అంటే ఆమోదం పొందేసి అన్నారు. 2 బిల్లు క్యాబినెట్ అప్రూవల్, క్యాబినెట్ ఆమోదమే కానీ లోక్సభ దాంట్లో రాజ్యాంగ సవరణ చేయాలన్నారు కదా, 2/3 మెజారిటీ కావాలి కదా, అవన్నీ చేసుకోవడానికి మేబీ బడ్జెట్ సమావేశాల్లో పెట్టి, అంటే ఈ సెషన్ లోనే పెట్టి దాన్ని సభాపక్షానికి ఇవ్వచ్చు. అంటే వీళ్ళు ఏమంటారంటే దాని మీద ఇదేయమంటారు, స్టాండింగ్ కమిటీకి ఇవ్వమంటారు, స్టాండింగ్ కమిటీకి పంపించేయచ్చు ఈ సెషన్ లోనే పెట్టి, లేదా నెక్స్ట్ ఏదైతే సెషన్ లో పెట్టుకోవచ్చు. జమిలీ ఎలక్షన్ అయితే కన్ఫామ్ అన్నది క్యాబినెట్ అప్రూవల్ తో క్లియర్. అది 27, 28, 29 అని మాత్రమే తేలాలి. అది బిల్లు పెట్టిన తర్వాత ఏమన్నా క్లారిటీ వస్తుందా పార్లమెంట్ లో? దాంట్లో అంటే డేట్ అప్పుడు అనౌన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళా రిజర్వేషన్ ఉంది, మొన్న ఎలక్షన్స్ కు ముందే ఆమోదించేశారు. ఆమోదించి ఏమన్నారు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి రాశారు. అందులో ఓపెన్ గా అనౌన్స్ చేశారు. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటిది 26కి అవ్వాలి. మనకి 6లో అయింది, 2006. అది 2009 ఎలక్షన్స్ లో వాడాం. అట్లాగే ఇప్పుడు మనకి 26లో అవ్వాలి. 26లో అయ్యేటప్పుడు 20 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఆ లెక్కన అప్పుడు అనౌన్స్ చేస్తారు. ముందు ఒకటి నియోజకవర్గాల సంఖ్య పెరగాల, అసెంబ్లీ పార్లమెంటు. అప్పట్లో 6లో పార్లమెంట్ పెంచాల, పార్లమెంట్ పెంచి 40 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఇప్పటికే 40 ఏళ్ళు అయిపోయింది పార్లమెంట్, అసెంబ్లీలు మాత్రమే మారినాయి అప్పుడు.